శ్రీదేవి డ్రామా కంపెనీ. మనకి విద్య నేర్పిన గురువులే ఇంత బాధపడ్డారా అనే ఒక మంచి హాట్ టచింగ్ కాన్సెప్ట్ తోని మన ముందుకు వస్తున్నారు ఇంద్రజ గారు. సో ప్లీజ్ వెల్కమ్ హర్. మేడం మేడం ప్లీజ్ మేడం 1 రూపీ ఇవ్వండి మేడం. ఈ వయసులో నువ్వు ఉండాల్సింది ఇక్కడ కాదు, స్కూల్లో. నాతో రా. ఈ అబ్బాయినేనా స్కూల్లో జాయిన్ చేయాలనుకుంది? అవును సార్, బాగా చదువుకోవాలి, సరేనా? ఏంటి వినీత్, బయట నిలబడ్డా? క్లాస్కి వెళ్ళలేదా? అంటే ఫీజు కట్టలేదని బయటికి పంపేశారు మేడం. అవునా? సరే, నువ్వు నాతో రా, చెప్తా. థ్యాంక్ యూ సో మచ్ మేడం. డబ్బులు లేదని చదువుని వదిలేయకు. ఏదైనా అవసరం ఉంటే నాతో చెప్పు, సరేనా? థ్యాంక్ యూ సో మచ్ మేడం. Dear madams, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చీపి తనకు చివరి మలుపులో we miss all the fun, we miss all the joy, we miss you. నానా, ఇదిగో మీ మెడిసిన్స్. ఏది మర్చిపోయినా ఇది మాత్రం మర్చిపోవే. తల్లిదండ్రుల్ని గురువుని ఎలా మర్చిపోతావు నాన్న? లాక్డౌన్ దాటికి మూతపడ్డ స్కూళ్లు. విద్యార్థుల భవిష్యత్ ఏమో గానీ టీచర్ల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది. హలో హలో మ్యామ్, నేను ప్రిన్సిపల్ మాట్లాడుతున్నాను. సార్ చెప్పండి. కరోనా వల్ల ఫీజు ఎవరు కట్టట్లేదు. మీ అకౌంట్కి 1 మంత్ శాలరీ వేసాము. సో మీరు నెక్స్ట్ నుంచి వేరే వర్క్ చేసుకోండి. పెట్రోల్ ఎంతకేయమంటారు? మ్యామ్ మీరేంటి ఇక్కడ? ఏ పనైనా ఏముంది, ఇల్లు గడవాలి కదా. అవును, నువ్వేంటి ఈ పరిస్థితులు బయట తిరుగుతున్నావు? వెళ్ళు, ఇంటికెళ్ళు. ఈవిడ మన పిల్లల టీచర్ కదూ? అవునే, ఈమె దగ్గర చదువుకుంటే మన పిల్లలు ఇంకా ఎదిగినట్టే. మ్యామ్ మీరు ఈ పని చేయడం ఏంటి మ్యామ్? దొంగతనం అయితే చేయట్లేదు కదా, ఏ పనైతే ఏమిటి. చెత్తల్ని ఏరేసి మంచివిని ఉంచడమే గురు లక్షణం. అలా చూస్తే పారిశుద్ధ కార్మికులు కూడా గురువులే. ఎప్పుడు? ఇదిగో వస్తున్నా. ఏంటి పిచ్చి పని? ఈఎంఐలు కట్టలేకపోతున్నానని చాలా అసభ్యంగా మాట్లాడుతున్నారు. గురు సాక్షాత్ పరబ్రహ్మ అంటారు. ఆ బ్రహ్మ రాసిన తలరాతని మార్చిదిద్దే శక్తి
ఒక్క టీచర్స్కే ఉంటుంది. మన పిల్లల రాతల్ని మార్చగలిగిన మనం మన రాతల్ని మార్చుకోలేమా? ఎన్నో రకాలుగా ప్రయత్నించాను, ఏ దారి కనిపించలేదు. అర్థమైంది, ఏదో ఒకటి చేద్దాం. హాయ్ మ్యామ్. హాయ్ మ్యామ్. ఏంటి మ్యామ్ మమ్మల్ని రమ్మన్నారు? సోషల్ మీడియా ద్వారా చాలా పనులు చేస్తున్నారు. ఇప్పుడు మీరందరూ ఒక మంచి పనికి సాయపడాలి. ఏంటి మ్యామ్ అది? ఈ లాక్డౌన్ వల్ల చాలా మంది టీచర్స్ నిరుద్యోగులైపోయారు. వాళ్ళందరినీ ఆదుకునేలా ఆన్లైన్ ట్యూషన్ సెంటర్ అని ఒక ప్లాట్ఫామ్ మీరు క్రియేట్ చేయాలి. అందులో మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఫాలోవర్స్ అందరినీ రీచ్ అయ్యి ట్యూషన్స్కి జాయిన్ అవ్వమని చెప్పండి. వాళ్ళ శక్తికి తగినట్టు డబ్బులే ఇవ్వమనండి. ఇలా చేయడం వల్ల నాలాంటి చాలా మంది టీచర్స్ బెనిఫిట్ అవుతారు. తప్పకుండా చేస్తాం, కానీ ముందు మీకు మా తరపు నుంచి ఒకటి చేయాలని ఆశపడుతున్నాం. That was a superb, duper concept. First, I would like to call Raju Master on stage, please.